హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సారీ అండి, వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట, అందుకని పోస్ట్ చేయడం లేట్ అయింది. ఇంక ఇది మార్చ్ 23rd, 24th, 25th అనమాట. 3 days వ్లాగ్ కలిపి దీంట్లో పెడుతున్నాను. ఇంక ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ ఉజ్వల్ స్కూల్ దగ్గరికి వచ్చానమాట. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, ఖుషీది అడ్మిషన్ తీసుకున్నాను అని. ఇంకా దానికోసం కన్ఫర్మ్ చేసేసి ఫీజు పే చేసేసి వెళ్దాము అనేసి అని వచ్చాను. ఒకేసారి ఉజ్వల్ కూడా నేనే పికప్ చేసుకుంటానని మోహనాకి చెప్పాను. ఇంకా అక్కడ వర్క్ చూసుకొని ఇంక వస్తూ ఈ రోజ్ మిల్క్ తీసుకొచ్చినామండి. అసలు ఎండలు ఎట్లున్నాయంటే తిరుపతిలో భయంకరంగా ఉందండి. ఇంకా మేలో అయితే ఇంకెలా ఉంటుందో అర్థం కావట్లేదు. స్టార్టింగే ఈ రేంజ్లో ఉంది. ఆ రోజ్ మిల్క్ తాగేసి లంచ్ చేసి పడుకునేసాము. తర్వాత ఆఫ్టర్నూన్ నేను ఏం షూట్ చేయలేదు, ఎండకి నాకు అస్సలు అవ్వలేదండి. అదే స్టార్టింగ్ అనమాట. ఆ రోజు నుంచే హెల్త్ బాగాలేకుండా స్టార్ట్ అయింది. ఎండలో కంటిన్యూగా ఒక 2-3 days తిరిగాను. కొంచెం వర్క్స్ వల్ల అది బాగా ఎఫెక్ట్ ఇచ్చేసింది. ఇంక ఇది నైట్ ఒకేసారి మీకు డిన్నర్ నుంచి షూట్ చేసి చూపిస్తున్నాను. యాజ్ యూజువల్ కారము ఆనియన్ దోశ ఇచ్చాను, కారం చేశాను. అందుకే ఆఫ్టర్నూన్ ఏం షూట్ చేయలేదు హెల్త్ బాగాలేక. ఇంకా ఖుషీకి పెట్టించేసాను, యూజువల్ పెట్టించేసాను. ఇంకా మోహన యాజ్ యూజువల్ షాప్ నుంచి 10-10:30 అయిపోతుంది. ఇంకా అప్పుడు వచ్చి తను తింటాడు. ఈ లోపల మేము 8కే తినేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు అలా షూట్ చేశాను అంతే, పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది మార్నింగ్ చూసారా అండి, లేచేసరికి ఎట్లుందో నా ఫేసు. అస్సలు అవ్వలేదు, కన్ను కూడా రెడ్ అయిపోయింది. ఎందుకని అసలు అవ్వనే లేదు. ఆఫ్టర్నూన్ నుంచి ఉజ్వల్ స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు అస్సలు అవ్వలేదు. ఎండకెళ్ళి వచ్చినప్పటి నుంచి నిద్ర లేగానే ఇట్లా కన్ను రెడ్గా అయిపోయింది, ఫేసు డల్ అయిపోయింది, జలుబు. అసలు ఎందుకులేండి, అస్సలు అవ్వలేదు. కానీ తప్పదనమాట. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవి చూస్తేనే మీకు అర్థమవుతుంది. మొత్తం హౌస్ క్లీనింగ్ చేపిస్తున్నానండి. అంటే మా మామగారికి బట్టలు పెడతామండి 11th month. ఇంకా దానికోసం అనేసి హౌస్ మొత్తం క్లీన్ చేపిస్తున్నాను. ఇంకా ఆ రోజు సండే కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు. లేట్గా ఒక్కొక్కరు లేస్తున్నారు. నేనైతే బిన్న లేచేసి సామాన్లు దించి బయట పెట్టాను. ఎందుకంటే ఒక ఆమెను రమ్మన్నాను, ఆమె క్లీన్ చేసి ఇస్తుంది సామాన్లు. అందుకనేసి తొందరగా లేచి ఇవన్నీ చేశాను. ఇల్లు చూసారా ఎలా ఉందో? కిచెన్ అయితే ఎంత మెస్సీగా ఉందంటే నాకు భయం వేసిందండి చూడంగానే. ఎట్లా చేసుకోవాలి ఒక్కటే ఇవన్నీ, అబ్బా అనిపించింది. పైగా హెల్త్ కూడా అప్పుడు అనగానే స్టార్ట్ అవుతుంది, అస్సలు అవ్వలేదు. అసలు జలుబు అండి, అసలు ఎట్లుందంటే జలుబు, హెడేక్ అంత భయంకరంగా ఉన్నింది. ఇంకా తప్పదు. ఇంకా సామాన్లు కడిగి ఆమె వచ్చేసింది, మొత్తం కడిగి పెట్టేసింది అనమాట. ఈ విధంగా మంచం వేస్తే ఆమె కడిగిస్తుంటే నేను అన్ని ఈ విధంగా ఎండలో పెట్టేశాను. ఇంక ఈ వారిన తర్వాత అన్నీ తుడిచి సర్దుకోవాలి. అదొక పెద్ద టాస్క్. ఇయర్లీ వన్స్ ఇది నాకు పెద్ద టాస్క్ అండి. అసలు మా సైడ్ సంక్రాంతికి మొత్తం క్లీన్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ మాకు బట్టలు పెట్టుకోవాలి కాబట్టి మా మామగారికి, అందుకనేసని ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాము. లేకపోతే సంక్రాంతి క్లీన్ చేసుకుంటాం అనమాట. అప్పుడు అయితే నాకు ఎందుకులేండి ఒకటే కష్టపడాలి. వీళ్ళు కూడా హెల్ప్ చేయరు, అస్సలు హెల్ప్ చేయరు, నేనే చేసుకోవాలి. అందుకనే పనామని పెట్టుకొని చేసుకుంటాను ఆ రోజులు మట్టుకు. నా వల్ల అస్సలు అవ్వదు. పైగా డస్ట్ ఎలర్జీ అండి, నాకు అస్సలు పడదు డస్ట్, ఫుల్ డస్ట్ ఎలర్జీ. ఇంకా తప్పదు కాబట్టి చేసుకోవాలి. ఇంకా ఆ రోజు లంచ్ నేనేం చేయలేదండి, ఈ వర్కే సరిపోయింది. అసలు కిచెన్ చూసారు ఎంత మెస్సీగా ఉందో, వంట చేయని కూడా అవ్వలేదు, మొత్తం దుమ్మే. అందుకనేసని పైగా సండే కాబట్టి మోహన్ నా ఫుడ్ ఆర్డర్ పెట్టేశాడు. వీళ్ళకి బిర్యానీ అడిగారు, బటర్ నాన్, చికెన్ కర్రీ అడిగారు. ఇంకా అదే తెప్పించాడనమాట. ఇంకా ఆ రోజు అంత వర్క్లో కూడా మాకు స్పెషల్స్ అనమాట. నాకైతే తినబుద్దే అవ్వలేదండి. ఇంకా తినకపోతే అస్సలు అవ్వదు అనేసి బలవంతంగా తిన్నాను. టిఫిన్ కూడా చేయలేదు నేను మార్నింగ్ అయితే. వీళ్ళకన్నా దోశ పోయిచ్చాను, తిన్నారు. అంతేగాని నేనైతే అస్సలు ఏమీ తినలేదు, నాకు అవ్వలేదు. ఇంకా అది కూడా తినకపోతే నీరసం వచ్చేస్తుందని మెల్లిగా ఒక బటర్ నాన్ పెట్టుకొని తిన్నాను అంతే. ఇంకా వీళ్ళు తిన్నారు. ఇంకా బెడ్రూమ్లో వచ్చి ఏసీ వేసుకొని హ్యాపీగా పడుకున్నారు. రండ్రా నాకు హెల్ప్ చేద్దురా అంటే ఒక్కరూ హెల్ప్ చేయలేదండి. ఇంకా సరేలే, ఇంక నాకు తప్పదన్నట్టు నేనే అన్ని పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ లోపల వీళ్ళు వాళ్ళ డాడీతో కలిసి టౌన్కి వెళ్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే హోలీ అనమాట. ఆ హోలీకి సంబంధించినవి గన్స్, కలర్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల నేను అన్నీ కొన్ని సర్ది పెట్టేసుకున్నాను. ఫ్రెష్ అప్ అవుదాము, స్నానం చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని స్నానం చేసేసాను అనమాట వేడి నీళ్ళతో. బాగా ఉన్నింది, అసలు మనసుకి ప్రశాంతంగా ఉన్నింది స్నానం చేసిన తర్వాత.
ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేసినాననమాట. అన్నీ కడిగి పెట్టేసినాటివి క్లాత్ ఎత్తుకొని తుడిచేసి ఈ విధంగా షెల్ఫ్‌లో అన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ దుమ్మంతా నిండిపోతుంది బయటే ఉంటే అనేసని. మొత్తం కడిగి ఈ విధంగా అన్నీ సర్దుకున్నాను. ఒక్కొక్కటి ఓపికగా నేనే చేసుకున్నానండి. లాస్ట్‌లో ఉజ్వల్ అయితే హెల్ప్ చేసినాడు. వాళ్ళకి 3 ఉండాలండి. 3 ఉంటే హెల్ప్ చేస్తారు. లేకపోతే చెయ్యరు. ఒకటికి 2 పనులు పెడతారు నాకు. అట్లా కొంచెం హెల్ప్ చేసినాడు. అన్ని సామాన్లు తెచ్చియడం అవన్నీ చేసినాడు. అట్లా పైనన్నీ సర్దుకున్నాను. ఇంకా కింద అయితే ఏమీ సర్దలేదండి. చూడండి అట్లే మెస్సీగానే ఉంది. ఇంక ఇదంతా నెక్స్ట్ డే చూసుకుందాంలే అనేసని పక్కన పెట్టేశాను. ఇంకా యాజ్ యూజువల్ దోస అనమాట డిన్నర్‌కి. అదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా వీళ్ళకి కూడా చాలా ఇష్టము. మీరు వీడియోలో నేనెప్పుడు దోసే చూపిస్తానని ఏమనుకోద్దండి. మాకు రొటీన్‌గా దోసే ఉంటుంది నైట్ టిఫిన్ అయితే. దాంట్లోకి కర్రీస్ మారుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆనియన్ దోస, క్యారెట్ దోస అని డిఫరెంట్‌గా వేస్తూ ఉంటాను. ఇంక ఇది కేక్ అనమాట. పక్కన వాళ్ళది బర్త్‌డే జరిగితే వాళ్ళు ఇచ్చి పంపించారు. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. డిన్నర్ అంతా తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ కోసము బయట మంచం వేసుకొని ఇలా పడుకున్నామండి. చందమామ ఎంత అందంగా ఉన్నారంటే ఆ రోజు అసలు ఎంత బాగా అనిపించిందో. నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొచ్చాయండి. ఆరు బయట మంచం వేసుకొని ఇలాంటి సమ్మర్ టైంలో లేదా మేడ పైన మంచం వేసుకొని ఇలా చందమామను చూస్తూ కథలు చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి. నా చైల్డ్‌హుడ్ డేస్ అయితే నేను భలే ఎంజాయ్ చేశానండి. అదే ఇక్కడ ఉజ్వల్, ఖుషీకి చెప్తూ ఉన్నాను. మేమేం ఆటలు ఆడుకునే వాళ్ళము, ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళము అనేసని. నిజంగా అండి 90s కిడ్స్ ఆర్ ద బెస్ట్ కిడ్స్ అండి. అదెందుకో 90స్‌లో పుట్టిన వాళ్ళకే తెలుస్తుంది. మీరు కూడా ఎవరైనా 90స్‌లో పుట్టింటే నాకు కామెంట్స్ చేయండి. నిజంగా అండి ద బెస్ట్ జనరేషన్ అని చెప్పొచ్చు 90s కిడ్స్. ఇంకా ఆ రోజు అలా గడిచిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే హోలీ రోజనమాట. ఇంక ఇంటి ముందరికి ఆకుకూరలు అతనొచ్చినారు. ఇంకా ఆకుకూరలు తీసుకున్నాను. చెప్పాను కదండీ వీక్లీలో 2 టైమ్స్ ఖచ్చితంగా ఆకుకూర చేస్తాను. ఇంకలా ఆకుకూర తీసుకున్నాను. వీళ్ళు ఒక్కొక్కరు నిద్రలేస్తూ వస్తున్నారనమాట. ఫస్ట్ ఖుషి నిద్ర లేచేసింది. లెయ్యంగానే ఈ టీవీ పెడుతుంది. దీంట్లో యూట్యూబ్ ఆన్ చేసి ఈ వెబ్ సిరీస్ ఇతన్ని చూస్తుంది. అతనెవరో నాకు తెలీదు. కంటిన్యూగా అతని వీడియోసే చూస్తుంది. నేను కూడా కొంతసేపు చూశాను. బానే ఉన్నాయి అనిపించింది. ఫ్యామిలీకి సంబంధించినటువన్నీ దాంట్లో నీట్‌గా చూపిస్తారండి ఆ సీరీస్‌లో. ఇంకా యాజ్ యూజువల్ నా వర్క్ నేను స్టార్ట్ చేశాను. ఇంకా బట్టలున్నాయండి. ఎన్ని బట్టలున్నాయంటే దాదాపు ఆ రోజు నేను 3, 4 టైమ్స్ వేశాననమాట వాషింగ్‌కి. అన్ని బట్టలున్నాయి చూపిస్తాను చూడండి. ఇంకా యాజ్ యూజువల్ నా క్లీనింగ్ నేను స్టార్ట్ చేశాననమాట. బొమ్మలు అన్నీ క్లీన్ చేయడము, షెల్ఫ్స్, టీవీ కబోర్డ్స్ ఇట్లా టెడ్డీ బేర్స్ అన్నీ వాష్ చేసి పెట్టేసాను. ఇంక అవన్నీ సర్దిస్తా ఉన్నాను ఉజ్వల్ దగ్గర. ఆ రోజు ఉజ్వల్‌కి మూడ్ బాగుందనమాట. ఇంక ఉజ్వల్ సర్దు నాన్న నాకు ఇవన్నీ అంటే ఓపికగా నాతో కొంతసేపు వర్క్ చేసినాడు. ఇంకా మొత్తం అన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను. చూసారా కర్టన్స్, డోర్ మ్యాట్స్, పిల్లో కవర్స్ అన్నీ తీసి పెట్టేసాను. అన్నీ వాష్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ అన్నీ సర్దేసుకున్నటివి అలా మీకు చూపిస్తున్నాను. టీవీ యూనిట్ కాడ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. కొంతసేపు చేసినాడండి. తర్వాత వెళ్ళిపోయినారు వీళ్ళు. ఎందుకనంటే ఈ విధంగా హోలీ ఆడాలంట. హోలీ కదమ్మా మేము ఆడుకోవాలి. నీ పని నువ్వు చూసుకో. మేము కూడా మా పని మేము చూసుకుంటాము అనేసని ఈ పనులు చేస్తూ ఉన్నారు. నేను అరుస్తూ ఉన్నాను. ఎందుకురా నాకు డబుల్ వర్క్ పెడతారు. ఇప్పుడే చేసుకోలేకున్నానంటే మాతో వచ్చి ఎంజాయ్ చేయమ్మా. మళ్ళీ కావాలంటే నువ్వు వర్క్ చూసుకుందు అని ఇక్కడ ఖుషి అడుగుతా ఉంది. తిడుతూ ఉన్నాను నేను. నన్ను తడపద్దండి మీరిద్దరే ఆడుకోండి అనేసని. మోహన అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎర్లీ మార్నింగ్ ఇంక మార్కెట్కి వెళ్ళి ఇంక షాప్ దగ్గరికి వెళ్ళాలి అనేసని వెళ్ళిపోయారు. ఇంకా యాజ్ యూజువల్ టిఫిన్ తినేసాము. తర్వాత ఇంకా ఇక్కడ లంచ్ కోసమని ఆకుకూర వలుచుకుంటూ ఉన్నాను. కొంతసేపు క్లీనింగ్ పక్కన పెట్టాననమాట. వంట చేసేసిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుందాము అనేసని ఒక పక్క వంట చేస్తూనే కింద కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. మనం వాడుకునే పోపుల డబ్బాలుంటాయి గదండీ! ఇంక అవన్నీ క్లీన్ చేసి పెడతా ఉన్నాను. ఇంకా ఆ పని చేసుకుంటూనే వంట కూడా చేసేసాను. ఆకు పప్పు చేశాను, రైస్ చేశాను. ఇంకా ఫ్రై కోసము బీన్స్ ఫ్రై చేశాననమాట. ఇంక ఈ లోపల ఉజ్వల్, ఖుషి ఆడి అలసిపోయి వచ్చారు. ఇంక వాళ్ళు స్నానం చేసుకొని రమ్మని చెప్పాను. ఇంక స్నానం చేసుకొని వస్తే ఇంక వాళ్ళకి కూడా అన్నం పెట్టిచ్చేసాను. తింటూ ఉన్నారు. ఇంక ఈ లోపల మోహన వస్తూ స్నాక్స్ అయిపోయినాయి అనేసని ఈ స్నాక్స్ తీసుకొని వచ్చినారు. అదే ఇక్కడ నేను చూపిస్తాను. నేను కూడా లంచ్ చేసేసి కాసేపు అలా నడుము వాల్చాననమాట. నిద్ర అయితే భయంకరంగా వస్తుంది.
కానీ పడుకోకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు టైం చూసారా 3:30 అప్పుడు పడుకుంటే ఇంక అస్సలు లేవను నేను. 6 అయిపోతుంది. ఎక్కడ పని అక్కడ ఉండాది అనేసని జస్ట్ అలా రిలాక్స్‌గా ఉన్నాననమాట. బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేసిందండి. అస్సలు అవ్వలేదు. వీళ్ళేమో నాతో పాటు నిద్రపోయారు ఉజ్వల్, ఖుషి. సరేలే పడుకోనీలే అని చెప్పేసని ఇంక వాళ్ళని అట్లే పడుకోమని చెప్పేసాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు అనేసని. ఆల్మోస్ట్ 80% హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయినాననమాట. ఇది ఈవినింగ్ ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా బట్టలు మార్నింగ్ చూపించాను కదండి, 4 ట్రిప్స్ వేసానండి బట్టలు వాషింగ్కి అయితే. అవన్నీ ఆరిపోయాయన్నమాట. అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా వేసుకున్నాను ముందర. ఇవన్నీ మడత పెట్టాలి. అన్నిటికన్నా ఇది ఇంకో పెద్ద టాస్క్ నాకైతే. ఐరన్ బట్టలు ఫిల్టర్ చేయాలి, పిల్లలు సపరేట్ చేయాలి, మోహనావి సపరేట్ చేయాలి, నావి సపరేట్ చేయాలి, అన్నీ షెల్ఫ్లో సర్దుకోవాలి. ఇది పెద్ద టాస్క్ కదండి లేడీస్కి. అస్సలు ఉతకడం ఒక టాస్క్ అయితే దాన్ని మడతపెట్టి సర్దుకోవడం ఇంకొక టాస్క్ అనమాట. ఇంక ఈ విధంగా అన్నీ మడతపెట్టినటివి మళ్ళీ అన్నీ సర్దుకుంటున్నాను. కబోర్డ్స్ మొత్తం సర్దుకున్నాను. నెక్స్ట్ ఈ కర్టన్స్ అన్నీ వేస్తూ ఉంటే మళ్ళీ వచ్చినాడండి పాపం ఉజ్వల్. ఇక్కడ మటుకు హెల్ప్ చేసినాడు నాకు బాగా కర్టన్లో. ఎందుకంటే నువ్వు పొట్టమ్మా నీకు అందదు, నేను హైట్ అమ్మా నాకు అందుతుంది అని చెప్పేసి మొత్తం కిటికీలన్నిటికీ కర్టన్స్ అలా వేసిచ్చాడనమాట. ఏదో కొద్దిగా హెల్ప్ చేసినాడు, హ్యాపీ అనిపించింది. ఈ లోపల ఖుషీకి డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టాడండి మ్యాక్స్లో, మోహన అనమాట. తనకి ఇలా జీన్స్ మిడ్డీస్ టాప్స్ అంటే చాలా ఇష్టము. అలాంటిది పెట్టాడనమాట. అది వచ్చింది. అదే ఇక్కడ చూపిస్తాను ఖుషి అన్బాక్సింగ్ చేస్తూ. తనకి భలే ఇష్టం అండి ఇలా జీన్స్ స్కర్ట్స్ కానీ అలాంటివి చాలా ఇష్టము. అందుకనేసి అని ఆర్డర్ పెట్టాడు. తనకి బాగా నచ్చిందంట. ఇంకా వేసి చూపిస్తుంది వాళ్ళ డాడీకి. ఎలా ఉంది చూడు డాడీ అని. దాంట్లో ఇక్కడ ఈ డ్యాన్స్ వేస్తుంది. ఇది ఏ సాంగ్లోది ఈ స్టెప్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తనకి డ్యాన్స్ అంటే భలే ఇష్టము. యాజ్ యూజువల్ ఇంకా ఆ మూడ్లో ఆ హ్యాపీలో నేనే నీకు దోశ పోసిస్తానమ్మా, నువ్వు బాగా అలసిపోయినావు కదా, నేను నీకు హార్ట్ షేప్ దోశ వేసిస్తాను, నీ పని ఏదన్నా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పింది. అదే ఇక్కడ ముచ్చటేసి చూస్తూ ఉన్నాను ఏం చేస్తుందా అని. హార్ట్ షేప్ దోశ వేసిస్తుందంట. చాలా హ్యాపీగా ఉందంట. అందుకనేసి నేను అలసిపోయానంట. దానికోసమని దోశ వేస్తుంది. వీళ్ళకి మూడుంటే ఏమన్నా చేస్తారండి, లేకపోతే అస్సలు ఏమీ చేయరు. ఇలాంటి పిల్లలు అనమాట. ఫైనలీ నాకు దోశ వేసుకొని తెచ్చిచ్చింది. తిని చూసి చెప్పమ్మా అనేసని. దీంట్లో కారం ఎక్కడ చట్నీ ఎక్కడ అంటే అవేమి లేదు. హార్ట్ తీయగా ఉంటుంది, నువ్వు అట్లే తిని చూడు అని అంటా ఉంది. అదే నవ్వుకుంటూ తింటూ ఉన్నాను. చాలా బాగా ఆనందం వేసింది. అంతవరకులో ఈ కామెడీలు అనమాట నాకు. నాకే కాదండి ఉజ్వల్‌కి గూడా ఖుషియే దోస పోసిచ్చింది. ఇంకా తన కోసం గూడా తనే పోసుకునింది. ఆ రోజు డిన్నర్ ఖుషియే చేసిందనమాట దోసి. ఇంకా వీళ్ళు టిఫిన్ పెట్టుకొని తింటూ టీవీ చూస్తూ ఉన్నారు. ఈ లోపల నేను బెడ్‌రూమ్ అంతా సర్దేశాననమాట. పిల్లో కవర్స్, బెడ్‌షీట్స్, కర్టన్స్ అన్నీ మార్చేశాను. ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక రూమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక రూమ్ ఉంది బెడ్‌రూము. అది మార్నింగ్ చూసుకుందాంలే అని అనుకున్నాను. ఇంకిక్కడ మోహన బయట నుంచి వస్తూ కొన్ని తెచ్చాడు. ఏందా అని చూశాను. హెరిటేజ్ నుంచి మిల్క్ కేక్ ఒకటి, బాదం పాలు, రసగుల్లా, నెక్స్ట్ మజ్జిగ ప్యాకెట్స్, నెయ్యి ఇవన్నీ తెచ్చాడనమాట. ఇవన్నీ ఇష్టంగా తింటామండి మేము, అందుకని అవే తెచ్చాడు. అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. హెరిటేజ్ ఘీ అయితే బాగుంటుంది. అది కూడా నేను ఆవుది తెచ్చుకోనండి, బఫెలోదే తెచ్చుకుంటాను. నెక్స్ట్ పన్నీర్ తెచ్చాడు. ఇంక ఇక్కడ చింతపండు తీసుకొచ్చినాడండి. నేను షాక్ అనమాట అసలు. ఫస్ట్ టైం మోహన ఇలా తీసుకురావడము. బాగుందంట, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తీసుకుంటా ఉన్నారంట. అందుకనేసని చింతపండు కొని తీసుకొని వచ్చినాడు. ఇంకిక్కడ నేను హెన్నా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక మార్నింగ్ పెట్టుకుందాము. హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయిందండి ఈ 2 డేస్లో. బాగా రఫ్ అయిపోయింది. పైగా చాలా రోజులైంది హెన్నా పెట్టుకొని. అందుకనేసని నైట్ కలిపి పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ నేను ఫుల్ రిలాక్స్ అనమాట. అస్సలు అవ్వలేదండి. ఇంక భిన్న పడుకునేద్దాము అనేసని పడుకుంటా ఉన్నాము. ఈ లోపల ఖుషి వాళ్ళ డాడీ తెచ్చిన స్నాక్స్ పెట్టుకొని తింటూ ఉంది. మీరు నిద్రపోండి, నేను తినేసి స్నాక్స్ పడుకుంటాను అంది. అదే ఇక్కడ కామెడీ చేస్తున్నాం, ఎంతసేపు తిండేనా నీకు అని ఉజ్వల్ ఒక పక్క, నేను ఒక పక్క. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఇలా గడిచిందనమాట బిజీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చాలా మంది చూస్తున్నారండి.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.